తోలు తీరిపోయింది ఈరోజు. ఈ ట్రిప్ కోసం ఏకంగా నైట్ నుంచి తరివెట్లు పడుతున్నాను. ఓకే, తప్పదు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అండి మీ బాలాజీని. మనకి ట్రిప్ వచ్చేసి అమలాపురం తౌడు వేసుకెళ్ళాల్సి వచ్చిందండి. యాక్చువల్లీ సాయంత్రం 5 గంటలకి రైస్ మిల్కి వెళ్తే నైట్ 10 గంటలకి రైస్ మిల్ నుంచి బయటికి పంపించారండి. ఇదిగోండి పట్టాలు అవి కట్టుకున్నాను. అన్లోడ్ అయితే అవ్వదు, రేపు పొద్దున్నే వెళ్ళాలని చెప్పారండి. సర్లే ఇంకా ఎలాగైతే ఎలాగని చెప్పేసి ఇక జాగ్రత్తగా హైవే ఎక్కేసి, హైవేలో మా ఫ్రెండ్ షాప్ కూడా నైట్ అవుట్ చేశానండి. హైవే మీద నేషనల్ హైవే పక్క ఆ ఫ్రెండ్ది షాప్ ఒకటి ఉంది, అక్కడ నైట్ అవుట్ చేసి, ఎందుకంటే సరుకు ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ బండిని పెట్టలేను, కొంచెం రిస్క్ కదా. గమ్మున ఏదైనా ఒక బస్తా మిస్ అయినా కూడా మనకి టెక్నికల్గా ప్రాబ్లం. సర్లే ఇంక అక్కడ స్టే చేద్దామని చెప్పేసి అక్కడ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళానండి. కస్టమర్ ఫోన్ చేస్తే కస్టమర్ 7:30 కల్లా వచ్చేయమ్మా, 7:30 8 కల్లా వచ్చేయని చెప్పారండి. సరే పొద్దున్నే లేచి ఇంకా అమలాపురం అయితే బయలుదేరాను. మన లొకేషన్ పాయింట్ వచ్చి అమలాపురం అండి. అటు చించినట్టు బ్రిడ్జ్ ఆపేశారు కాబట్టి ఇటు ఇలా రావులపాలెం నుంచి వెళ్తున్నాను. ఇది కరెక్ట్గా ఇది సిద్ధాంతం గోదావరి బ్రిడ్జ్ అండి, వశిష్ట గోదావరి నది. చూడండి కొంచెం మార్నింగ్ వ్యూ అది బాగుందని చెప్పేసి సరదాగా తీశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి అలా ప్రయాణం అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి పీ గన్నవరం మీదుగా మనం అంబాజీపేట అయితే, ఇది పీ గన్నవరం సెంటర్ అండి. ఇది పీ గన్నవరం లెఫ్ట్కి తీసుకుంటే అంబాజీపేట. మనం ఇప్పుడు అంబాజీపేట వెళ్తున్నాం. అంబాజీపేట నుంచి బొడుసుకుర్రు అనే ఊరైతే మనం వెళ్ళాలండి. అంబాజీపేట కూడా దాటేసామండి, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకెలా బయలుదేరుతున్నాం జాగ్రత్తగా. అంటే చాలా బ్యాడ్ లక్. హిందూపల్లి బ్రిడ్జ్ అంటండి నిర్మాణ పనులు జరుగుతున్నాయంట, కరెక్ట్గా ఆపేశారు. నేను ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ అండి లొకేషన్కి. యాక్చువల్లీ మనం ఆ రూట్ అంటే వెళ్ళాలి, మరి ఆ రూట్ బ్లాక్ చేశారంట. ఇంకో రూట్ని ఎదుర్కొని అడిగి, గ్రామస్తులు ఎవరినో వాళ్ళని అడిగి మనం వేరే రూట్ మారాలి. చాలా లాస్, చాలా ఇబ్బంది. తోలు తీరిపోయింది ఈరోజు. ఈ ట్రిప్ కోసం ఏకంగా నైట్ నుంచి తరివెట్లు పడుతున్నాను. ఓకే, తప్పదు. మొత్తానికి ఏదో పొలాల్లో తీసుకొచ్చేసింది. మొత్తానికి ఎవరన్నా అడిగితే వేరే రూట్ అయితే చెప్పారండి. ఇది మరి ఫారెస్ట్ లాగా ఉంది. ఇంకా అలాగే ప్రయాణం చేస్తున్నాం. చూడండి ఇంకో లొకేషన్కి వచ్చాము. ఈ వంతుని మంచి వెళ్దాం. ఈ మ్యాప్ ఏ నమ్మాలో, జనాలు చెప్పిన దాన్ని నమ్మాలో అసలు ఏమీ అర్థం కాలేదు. అసలు పరమ బొక్క. దోలు తీరిపోయింది, నిజంగానే మళ్ళీ దోలు తీరింది. లొకేషన్ పాయింట్ 7:30కి వచ్చానండి. కనీసం 10:30 దాకా కూడా నా బండి అన్లోడ్ చేయలేదు. 10:30కే ఇంకా వచ్చి పాయింట్లో పెట్టి తోడని నిప్పుకొని మొత్తానికి ఎలాగైతే అన్లోడ్ అయితే అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.